హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి దగ్గర కాకరకాయ చెట్టు మొలిచింది. ఇది నేను నాటింది కాదు. ఇది పడి చెట్టు. పడి చెట్టు అంటే మనం గింజలు నాటకుండా మొలిచే చెట్టుని పడి చెట్టు అంటారు. పడి చెట్టు కాయలు బాగా కాస్తుంది. ఇది చిన్న చెట్టు. చూడండి. చూడండి, ఈ చెట్టుకు కాసిన తొలి కాయ ఇది. ఇక్కడ చూడండి, ఇంకొక కాయ ఉంది. పూతతో పాటు పిండి వస్తే ఆడది, పూత మాత్రమే వస్తే మగది. చూడండి, అక్కడక్కడ పిందులు ఉన్నాయి. చూడండి, ఈ కాయకి జబ్బు చేసింది, అందుకే వంకరగా ఉంది. చూడండి, చెట్టుకున్న తీగలు చెట్టు పడిపోకుండా దారంను చుట్టుకుంటాయి. ఈ తీగలు మొత్తం దారానికి చుట్టుకుని ఉంటాయండి. ఇది స్నేక్ ప్లాంట్. ఈ చెట్టుపై చూడడానికి పాముల సారలు పోలి ఉంటుంది. ఈ చెట్టు ఉన్న చోటికి పాములు రావు. మీ ఇంట్లో ఉందా ఈ చెట్టు? లేకపోతే తెచ్చి పెంచుకోండి. పాముల బెడద తగ్గుతుంది. ఖచ్చితంగా పాములు రావండి. ఒకసారి పెట్టి చూడండి. కలబంద. కలబంద సర్వరోగాన్ని నివారిస్తుంది. దీని లోపల గుజ్జు తీసుకొని ముఖానికి పూసుకోవడం వల్ల నల్ల మచ్చలు కరుగుతాయి. తలకు రాసుకొని తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రణపాల. రణపాల ఆకులు తినడం వల్ల 150 రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు పరగడుపున ఈ రణపాల ఆకులు 4 కోసుకొని శుభ్రంగా కడిగి తింటే కిడ్నీలో రాళ్ళను తగ్గిస్తుంది. ఈ రణపాల ఆకుల రసం తాగిన కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఆకులు పడితే చాలండి, చెట్లు మొలుస్తాయి. చూడండి, ఈ విధంగా ఆకులు పడిన చోట చిన్ని చిన్ని చెట్లు మొలిచాయి. ఇది నాటింది కాదండి, ఆకులు రాలి మొలిచినేటివి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.